హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు టీమిండియా తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్ పై అభిమానులు మండిపడుతున్నారు. సౌత్ ఆఫ్రికాతో చివరి T20లో భారత తుది జట్టులో మార్పులు చేయకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్నోయ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో T20లో దారుణంగా విఫలమైన శుభ్మన్ గిల్తో పాటు కుల్దీప్ యాదవ్ను కొనసాగించడాన్ని తప్పుబడుతున్నారు. రెండో T20 పరాజయం అనంతరం తుది జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శ్రేయస్ అయ్యర్, రవి బిష్నోయ్, ఇషాన్ కిషన్లను ఆడించకుండా తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్, జితేష్ శర్మలను ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. నంబర్ 1 T20 బౌలర్కు తుది జట్టులో చోటివ్వరా అంటూ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కానీ ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోని రాహుల్ ద్రవిడ్ అదే జట్టును బరిలోకి దించి పరోక్షంగా విమర్శకులకు ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. అయితే చివరి T20లోనూ శుభ్మన్ గిల్ 12తో పాటు తిలక్ వర్మ 0 దారుణంగా విఫలమవ్వడంతో అభిమానులు రాహుల్ ద్రవిడ్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్నప్పుడల్లా అతనికి అన్యాయం జరుగుతుందని గుర్తు చేస్తున్నారు. అండర్-19 ప్రపంచ కప్ జట్టు నుంచి రుతురాజ్ గైక్వాడ్ను రాహుల్ ద్రవిడ్ సహించడం లేదని విమర్శిస్తున్నారు. ద్రవిడ్ రెస్ట్లో ఉన్నప్పుడే రుతురాజ్ తుది జట్టులో అవకాశాలు అందుకుంటున్నాడని అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాతో T20 సిరీస్లో అసాధారణ శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్ను వరుసగా బెంచ్పై కూర్చోబెట్టడం అన్యాయమని మండిపడుతున్నారు. ద్రవిడ్ రాజకీయాలకు రుతురాజ్ గైక్వాడ్ బలవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే పాపం రా సూర్యుడు అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ తనకు నచ్చిన ఆటగాళ్లు విఫలమైనా వరుసగా అవకాశాలు కల్పిస్తాడని, మిగతా ఆటగాళ్లకు ఎలాంటి అవకాశం ఇవ్వడని గుర్తు చేస్తున్నారు. ఇలానే ఉమ్రాన్ మాలిక్ కెరీర్ను అటకెక్కించాడని, జట్టుకే దూరం చేశాడని మండిపడుతున్నారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.